హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే మనం బిగ్ బాస్ సీజన్ 9 5వ వారం నామినేషన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. 5వ వారం నామినేషన్స్ అయితే చాలా బాగా కొత్తగా, వెరైటీగా, డిఫరెంట్గా, చాలా వింతగా, ఇదివరకు ఏ సీజన్లో జరగనట్టుగానైతే ఈ వీక్ అయితే నామినేషన్స్ జరిగినాయి. మనం ప్రతిదీ మాట్లాడుకుందాం. ముందైతే వీడియో లైక్ చేయండి, ఓకేనా. ఈ వారం 5వ వారం నామినేషన్స్ అయితే బిగ్ బాస్ అయితే హౌస్లో ఉన్న వాళ్ళందరినీ గార్డెన్ ఏరియాకి పిలిచి హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరిని నామినేట్ అయ్యారు అని చెప్పిండు. ఓన్లీ రాము రాథోడ్ని తప్పి, రాము రాథోడ్ని ఎందుకు వదిలేసిండు బిగ్ బాస్ అంటే, తను ఈ వారం కెప్టెన్కి ఇమ్యూనిటీ ఉంటుంది కనుక తను ఈ వారం అయితే నామినేట్ కాడు. మిగతా ఇంటి సభ్యులందరూ నామినేషన్లో ఉన్నారు అని చెప్పి బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ చేసిండు. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ హౌస్మేట్స్ అందరినీ పిలిచి, మీరు కనుక ఈ నామినేషన్ నుండి సేవ్ అవ్వాలి, మీకు కనుక ఇమ్యూనిటీ కావాలి అనుకుంటే ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ ఏంటంటే బిగ్ బెడ్ అనే టాస్క్ పెట్టిండు. చాలా పెద్ద బెడ్ పెట్టిండు. గార్డెన్ ఏరియాలో ఒక పెద్ద బెడ్ పెట్టి ఆ బెడ్ పైన నామినేషన్స్ ఎవరెవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళందరూ ఆ బెడ్ పైన నిల్చొని వాళ్ళలో వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ స్ట్రాటజీ ఉపయోగించైనా, బలం ఉపయోగించైనా, బుద్ధి ఉపయోగించైనా ఏదో ఒకటి ఉపయోగించి ఒక్కొక్కరినిగా బజర్ మోగినప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. బజర్ ఆఫ్ అయ్యేలోపు ఒకరిని బెడ్ పై నుండి కిందికి దింపాలి. అది టాస్క్ అన్నమాట. లాస్ట్ వరకు ఎవరైతే బెడ్ పైన ఉంటారో వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పి బిగ్ బాస్ అయితే గేమ్ స్టార్ట్ చేసిండు. దీంట్లో ఫస్ట్ దీనికి సంచాలకులుగా 2 వీక్స్ డైరెక్ట్గా నామినేట్ అయిన ఫ్లోరా గారిని అండ్ మన ఇమ్యూనిటీ ఇప్పుడు కెప్టెన్గా ఉన్న రాము రాథోడ్ని, వీళ్ళిద్దరిని అయితే బిగ్ బాస్ సంచాలకులుగా నిర్ణయించిన తర్వాత గేమ్ అయితే స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయినాక ఫస్ట్ సంజన గారిని బాయ్స్ అందరు కలిసి సంజన గారిని అయితే బెడ్ పై నుండి దింపేసిళ్ళు. అట్లా ఒక్కొక్కరు ఎవరెవరు దిగిపోయిల్లో మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ సంజనాని దింపేసిళ్ళు, నెక్స్ట్ సుమన్ శెట్టి గారిని, నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి రీతుని బెడ్ నుండి కిందికి దింపడానికి చాలా ట్రై చేసిండు. కానీ రీతు కొంచెం ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి ఏడవడం అవి ఇవి చేయడం వల్ల కళ్యాణ్ తప్పుకొని మళ్ళీ తర్వాత దివ్యాన్ అయితే అసలు చాలా బాగా డిఫైన్ చేసుకుంది. దివ్య అంటే ఎవరో కాదు, మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చింది కదా దివ్యా నిఖిత. తను డాక్టర్ కూడా, తను చాలా డిఫైన్ చేసుకుంది. తనకు అసలు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. బాయ్స్ అందరూ ప్లస్ శ్రీజ, బాయ్స్తో పాటు శ్రీజ వీళ్ళు కలిసి తను చాలా బాగా డిఫైన్ చేసుకుంది. తనకి ఎవ్వరు సపోర్ట్ చేయకపోవడం వల్ల తనైతే కిందికి దిగిపోయింది. నెక్స్ట్ డెమాన్ పవన్ అండ్ భరణి గారు, వీళ్ళు చాలా టఫ్ ఫైట్ ఇచ్చిళ్ళు వీళ్ళిద్దరు. డెమాన్ పవన్ అనుకోకుండా కిందే కాలు పెట్టేసిండు. డెమాన్ పవన్తో పాటు భరణి గారు కూడా కింద పడ్డారు. కానీ సంచాలకుల నిర్ణయమే తుది నిర్ణయం కనుక సంచాలకులు డెమాన్ పవన్ అయితే తీసేసిండు. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరిని కూడా అందరూ అనుకుని రీతు చౌదరిని కూడా దింపేసి బెడ్ పై నుండి. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ అని లాస్ట్కు ఓన్లీ 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్లో బిగ్ బాస్ ఏమని చెప్పిండు, ఇదే లాస్ట్ అవకాశం, ఇప్పుడైతే ఎవరు బెడ్ నుండి కిందికి వెళ్తారో ఇంతటితో గేమ్ స్టార్ట్ ఆగిపోతుంది, మిగతాది వేరే రౌండ్లో ఉంటుంది అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పిండు. శ్రీజ దీనికి గ్రూప్ డిస్కషన్ చేసుకున్నారు. ఎవరెవరు, ఇమాన్యుయల్ అండ్ భరణి గారు, తర్వాత తనుజ, నెక్స్ట్ వచ్చేసి మన సోల్జర్ కళ్యాణ్, శ్రీజ, వీళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. ఈ ఒక్కరు వెళ్ళిపోవాలని చెప్పి గ్రూప్ డిస్కషన్లో వీళ్ళు మాట్లాడుకుంటున్న ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్తున్నారు. అట్లా మాట్లాడుకుంటున్న టైంలోనే భరణి గారు సడన్గా శ్రీజను తీసి కింద వేసేసిండు. శ్రీజకి కొంచెం దెబ్బలు తగిలినాయి అని చెప్పి తను ఏడ్చింది. భరణి గారిని కూడా చాలా మాటలు అన్నది. నాకైతే చాలా బాధ అనిపించింది. కానీ భరణి గారు జెన్యూన్గా ఆడిండు. తనకు కూడా హ్యాండ్కు కొద్దిగా దెబ్బ తగిలింది. తను మెడికల్ రూమ్కి వెళ్ళిండు. శ్రీజకు కూడా చిన్నగా దెబ్బ తగిలింది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ గేమ్ ఇంతటితో అయిపోయింది. ఈ గేమ్లో 4 మెంబర్స్ అయితే ఇమ్యూనిటీకి చాలా దగ్గరికి వచ్చిళ్ళు. ఆ 4 మెంబర్స్ ఎవరెవరంటే ఇమాన్యుయల్ అండ్ భరణి గారు అండ్ తనుజ, నెక్స్ట్ మన సోల్జర్ కళ్యాణ్, నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ ఒక గేమ్ పెట్టిల్లు. గేమ్ కంటే ముందు దివ్య భరణి గారి దగ్గర చాలా ఎమోషనల్ అయింది. ఎందుకు అనంటే భరణి గారు దివ్యకి కొంచెం కూడా సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకుండా తను నువ్వు అట్లా నిల్చుంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నేను హౌస్లోకి వచ్చినప్పుడే నేను అనుకున్నా ఏమని సింగిల్గా ఆడాలి అని అనుకున్నా, కానీ కాకపోతే కొద్దిగా ఎమోషనల్ అయినా మీతోటి, కానీ మీరు సపోర్ట్ చేయలే కదా అని చాలా ఫీల్ అయింది. తను ఏడ్చింది. నాకు కూడా చాలా బాధ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ గేమ్ పెట్టిండు. నెక్స్ట్ గేమ్ ఏంటంటే గాలి నిప్పు నీరు అనే గేమ్ పెట్టిండు బిగ్ బాస్. ఆ గేమ్లో ఏంటంటే ఆ గేమ్ పెట్టిన తర్వాత ఈ గేమ్లో కనుక ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఇమ్యూనిటీ పొందుతారు, ఈ వీక్ నామినేషన్ నుండి సేవ్ అవుతారు అని చెప్పి బిగ్ బాస్ అయితే చాలా క్లారిటీగా చెప్పేసిండు. ఈ గేమ్కి నలుగురు కంటెస్టెంట్స్ అయితే రెడీ అయ్యారు. ఆ నలుగురు ఫస్ట్ ఇమాన్యుయల్ అండ్ భరణి గారు. ఫస్ట్ గేమ్ ఏంటంటే కొన్ని పేపర్ బటర్ఫ్లైస్ లాగా పెట్టిళ్ళు. వాటిని స్ట్రా తోటి నోట్లో పెట్టుకొని వాటిని ఒక టేబుల్ మీద 5 పెట్టాలి. అది అయిపోయిన తర్వాత ఇది గాలి అన్నట్టు. నెక్స్ట్ 5 నిప్పు ఏంటంటే ఒక చిన్న మేకుని ఒక దానిపైన పెట్టి ఒక టేబుల్ పైన పెట్టి ఆ మేకుని ఒక సుత్తెతోటి నిప్పు వెలిగే వరకు కొట్టాలి. నెక్స్ట్ అది నిప్పు అయిపోతుంది. నెక్స్ట్ నీరు ఏంటంటే ఒక పెద్ద బాస్కెట్లో వాటర్ ఉంటాయి. ఆ వాటర్లో ఒక డస్టర్ ఉంటుంది. ఆ డస్టర్ మునిగేంత వరకు వాటర్ ట్యాంక్ నుండి వాటర్ ఇప్పాలి. అది అది నీరు. ఆ 3 అయిపోయిన తర్వాత అక్కడ బెల్ ఉంటుంది. ఆ బెల్ కొట్టాలన్నమాట. అది టాస్క్. ఈ టాస్క్లో ఇమాన్యుయల్ అయితే ఫస్ట్ 3 టాస్క్లు కంప్లీట్ చేసి ఫస్ట్ అయితే బెల్ మోగించిండు. తను ఈ వీక్ నామినేషన్స్ నుండి సేవ్ అయ్యిండు, ఇమ్యూనిటీ దక్కించుకున్నాడు అన్నమాట. ఈ రోజైతే నామినేషన్స్ ఇలా జరిగినాయి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా కంటిన్యూ అవుతున్నాయి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.